ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో నిన్న సోమవారం జరిగిన 55వ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో ముంబై 17.2 ఓవర్లలో 174 పరుగుల సవాల్తో లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ముంబై విజయం సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సంతోషం వ్యక్తం చేయలేదు. డ్రెస్సింగ్ రూమ్ లో ఏడుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ మరోసారి బ్యాట్ తో ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 17వ స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో పదే విఫలమవుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం పేలోవ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. నిన్న సోమవారం హెసారిచ్తో జరిగిన మ్యాచ్ లో తన పేలోవ్ ప్రదర్శన తర్వాత రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో ఏడుస్తూ కనిపించాడు. మొదట 7 మ్యాచ్ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత 5 మ్యాచ్ల్లో 34 పరుగులే చేశాడు. అయితే ఐపీఎల్ ఈ సీజన్ తర్వాత టీ20 వరల్డ్ కప్ కోసం భారత ఆటగాళ్లు యుఎస్ఏకి వెళ్లే లోపు రోహిత్ శర్మకు ఫామ్ ను కనుగొనడానికి మరో 2 అవకాశాలు ఉన్నాయి. ముంబై వరుసగా 11-17వ తేదీన కేకేఆర్ లక్నోలతో తలపడనుంది. దీంతో రోహిత్ శర్మ తన ఫామ్ ను అందిపుచ్చుకోవడానికి వరల్డ్ కప్ కు ముందు ఈ 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.